నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు. సోహెల్ కి ఉగ్రవాదులతో లింకులపై ఆరా. చంద్రబాబు విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం సరికాదు. అసత్య ఆరోపణలు చేసిన వారికి శిక్ష తప్పదంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరిక. ఇరవై 24 నుండి 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ కలెక్టర్ నివాస్. జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ కు రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతి లేదని పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల సంయుక్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు, బందోబస్తు తదితర ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని, ఈ మేరకు సంబంధిత సిబ్బంది ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని అన్నారు. అలాగే విష్ణు కళాశాల ఆవరణలోకి ఎటువంటి వాహనాలకు అనుమతించడం లేదన్నారు. ఓట్ల లెక్కింపునకు సరిపడా సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కోసం మీడియా ప్రతినిధులను నిర్దేశించిన ప్రదేశం వరకే అనుమతించనున్నట్టు తెలియజేశారు. టైంకి రావాలి. 7 o'clock వరకు రావాలి. ఒక half an hour 45 minutes. Please understand that which we are now coming to the point delay will happen. So that's the plan, and so idea is by 8:50 we start the counting. First round will always take time, 40-45 minutes starting tabulation and code issue, OTP issue. After that you settle, and every round you can complete in half an hour. So you can say that by 9:15 the first round is done. That's what is the assumption, and after that you can recommend only 17 rounds. Okay, so suppose at 9:15 you complete your first round, and you will go another 7.5 hours. In that report definitely counting should not be stopped immediately. This is dry and not wet. So that our emails are not so like biscuits or some kind of food. The steps that we have to take right now in the run up to the counting day. Okati, this sensitization of candidates and agents. So this thing, both ROs and DSPs, we would request all of you have frequent meetings with the counting agents and with the candidates also, like giving the message out to the candidates that we want a normal situation here. Based on the results that are they're coming out at the counting center, we don't want any kind of research operations. We're doing peace committee meetings. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. తహసీల్దార్ రోడ్డులోని నాగులబావి కట్ట వద్ద రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్లా నివాసంలో సోదాలు నిర్వహించారు. అబ్దుల్లా కుమారుడు సోహెల్ కి ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీసినట్లు తెలిసిందే. బెంగళూరులో ఉంటున్న అబ్దుల్లా కుమారులు కనిపించకుండా పోయారు. దీంతో ఎన్ఐఏ బృందం రాయదుర్గంలో వారి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోహెల్ ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి సమాచారం పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన ఓ మహిళపై ఓ దుండగుడు బీరు బాటిల్తో దాడికి యత్నించాడు. మహిళపై దాడిని అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. గాయాల పాలైన మహిళను, మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో భార్యాభర్తలు ఇద్దరు పోర్ట్ రైల్వే స్టేషన్లో
ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మత్స్యస్థిమితం లేనట్టుగా తెలుస్తోంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్నే మన మీడియా మిత్రులు కూడా నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ SHOస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్ 2 టౌన్ అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్ మాదిరిగా చంద్రబాబు కోర్టులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆనంద్ బాబు పేర్కొన్నారు. సొంత మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై జగన్ మీడియాలో తప్పుడు రాతలు రాశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళితే ఎందుకని, వీళ్లకు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు గురించి తప్పుడు రాతలు రాసిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. అబద్దాలతో నమ్మించాలనుకుంటే పిచ్చి భ్రమ అవుతుందని, తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి, అబద్ధాలను నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక, ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపు రాతలు రాస్తా ఉన్నారు. ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని, ఈరోజు ఇటలీకి వెళ్ళాడని, దానికి ఏదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తా ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబు గారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి, ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు. వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ. చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా? మీకు అవసరమా? NHC సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? మీరు ఒక పనికి మాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు 13 CBI కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు, 7 ED కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది. నీ పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే. ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు. ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద. నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా. ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా, ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు. ఇంక నీకెందుకు? అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలకు వెళ్ళడం అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. నువ్వు చెప్పాలి. నువ్వు వెళ్ళావు లండను, నువ్వు కోర్టు లండన్ వెళ్ళడానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది. దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. నువ్వు నేరస్తుడివి, నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు చెప్పిన కాడికి వెళ్లాల్సిన అవసరం నీకుంది, లేకపోతే క్రైమ్ అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి. నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్, అది నువ్వు వివరణ ఇవ్వాలి. రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపిచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చ వేయాలని చూస్తూ ఉన్నావు. నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లధనం లేదు.
₹1 నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఎక్కడ కూడా ₹1 కూడా నువ్వు నిరూపణ చేయలేవు, జరగవు. ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు. ఆయన ఏ అవినీతి ఆయనకు అంటదో నువ్వు అంటించలేవు. అంటించడానికి ప్రయత్నం చేసావు. నీ దగ్గర ఉన్నటువంటి తాబేదాన్ని పనికి మాలిన అధికారులను పెట్టుకొని కేసులు పెట్టావు, జైలుకి పంపించి సునకానందం పొందావు. అంతేగాని అంతకుమించి నువ్వేం చేయలేవు. కానీ నీ మీద అట్టగాదే, సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 43,000 కోట్లు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసావని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు. అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు అని. అసలు ఆ పదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు. షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి, సూట్ కేసు కంపెనీలు అంటే ఏంటో తెలియదు, క్విట్ ప్రోకో అనే వర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి. అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నావు. నువ్వెందుకు పారిపోయావో నువ్వు చెప్పాలి. అసలు లండన్ నువ్వెందుకు వెళ్ళావు? గతంలో లండన్ వెళ్ళేటప్పుడు నీ పిల్లలు అక్కడ ఉన్నారు, చూడటానికి వెళ్తున్నానని చెప్పేవాడి. ఇవాళ నీ పిల్లలు ఎక్కడికి వచ్చి ఉన్నారు, వాళ్ళని తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళావు. వస్తావా తిరిగి? నువ్వు చెప్పాలి ఏ సంగతి. ఎన్నికలైన కాడ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు. పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ మాట అంటానికి. పోలింగ్ తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పట్టా లేకుండా పోయారు. ఒక్కడు నోరు తెరవట్లా, ఎవరికి ధైర్యం లేదు. చెప్పానండి పలానా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఎవడని వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికి మేల 4-5 మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప. అప్పుడప్పుడు ఏదో మాట్లాడకపోతే, ఏదో నమ్మబలకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. ఇయాలే వదిలేసి పోతారని చెప్పి నమ్మించడం కోసం ఏదో తాపత్రయపడుతున్నారు తప్ప అంత మించి ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.